అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సిబ్బంది ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారా? గత 2 నెలలుగా ఇవి అనుమానాలు మాత్రమే. అయితే ప్రస్తుతం ఈ అనుమానాలకి బలం చేకూరే ఒక ప్రకటన చూస్తున్నాం. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ ఏ విధంగా జరిగింది అనేది ఒక్కసారి చూద్దాం. జనవరి నెల కరెక్ట్ గా అమెరికా వెనుజులా పైన సైనిక చర్యకు దిగింది. వెనుజులా అధ్యక్షుడు మదురోను ఎత్తుకొచ్చేసింది అమెరికా. ఆ టైంలో పెద్ద ఎత్తున ఆయిల్ స్టాక్స్ చేతులు మారినట్టుగా గుర్తించారు. ఇక మార్చి మొదటి వారం ఇరాన్ పై యుద్ధానికి దిగడానికి కొన్ని గంటల ముందు పెద్ద ఎత్తున ట్రేడింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ యుద్ధానికి సంబంధించి ప్రకటన వెలువడక ముందే కొంతమంది ఆ వార్తని లీక్ చేసి లాభపడ్డట్టుగా కూడా అనుమానాలు వచ్చాయి. ఇక మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు ఈ సమయంలో ఏం జరిగిందంటే అమెరికా కాల్పుల విరమణని ప్రకటించింది. ఈ కాల్పుల విరమణని ప్రకటించడానికి ముందు కూడా క్రూడ్ ఆయిల్ స్టాక్స్, ఫ్యూచర్ స్టాక్స్ పర్టికులర్ గా పెద్ద ఎత్తున చేతులు మారినట్టుగా గుర్తించారు. అయితే ఇవన్నీ కేవలం అనుమానాలుగా ఉండేవి. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఒక ప్రకటన జారీ చేసింది. అదేంటంటే వైట్ హౌస్ సిబ్బంది ఈ యుద్ధం ముగిసేంత వరకు కూడా ఫ్యూచర్ ట్రేడింగ్ కి దూరంగా ఉండాలి అనేది ఆ ప్రకటన. అంటే దీని అర్థం ఏంటి? గతంలో వైట్ హౌస్ అధికార ప్రతినిధి దృష్టికి ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ ఇష్యూని తీసుకెళ్లినప్పుడు ఆ వార్తల్ని ఖండించారు. మరి ఇలాంటి ప్రకటన ఎందుకు జారీ చేసింది? అది కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ కి సంబంధించి ఫ్యూచర్స్ ట్రేడింగ్ కి దూరంగా ఉండాలని ఈ ప్రకటన ఎందుకు జారీ చేసింది అనే ప్రశ్న ప్రస్తుతం అమెరికా మీడియాని కుదిపేస్తోంది.